హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, freshers.in.com సంయుక్తంగా మీకు విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు టీఎస్ ఎప్సెట్ లేకపోతే టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగిందండి. ఈరోజు 24వ తారీఖు లింబాద్రి సార్ హైయర్ ఎడ్యుకేషన్ అధ్యక్షతన జరిగినటువంటి మీటింగ్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫేజ్ యొక్క డేట్స్ ఏ రకంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఆన్లైన్ ఫిల్లింగ్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, సెలక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 27/6 తారీఖు, అంటే జూన్ నెల 27. మనకి ఇంకా నెల రోజులు టైం ఉందండి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడానికి. 27/6/2024 నుంచి 5వ తారీఖు వరకు, 5వ తారీఖు 7వ నెల జూలై నెల వరకు మనకి ఇది సర్టిఫికేట్ వెరిఫికేషను, స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడే మనకు ఆటోమేటిక్గా స్లాట్ బుకింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ టైం వచ్చేసి 29వ తారీఖు 6వ నెల, అంటే జూన్ 29వ తారీఖు నుంచి మనకు స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే 6వ తారీఖు వరకు. ఈ రెండు ప్యారలల్గా నడుస్తుంటాయండి. ఏది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకవైపు నడుస్తూ ఉంటుంది, ఇంకొక వైపు స్లాట్ బుకింగ్, అంటే మనం ఏ టైంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న స్లాట్ బుకింగ్ కూడా మనకి ఉంటుంది అనమాట. స్లాట్ బుకింగ్ అంటే ఇది. దీని తర్వాత మనకు ఆప్షన్స్ పెట్టుకునేదానికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం ఆప్షన్స్ పెట్టుకుంటాం. ఈ ఆప్షన్స్కి డేట్ వచ్చేసి 30వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, అంటే జూన్ 30వ తారీఖు నుంచి జూలై నెల 8వ తారీఖు వరకు మనకు ఆప్షన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉందండి. ఆప్షన్స్ 8వ తారీఖున ఫ్రీజ్ చేసేసి మనకి 12వ తారీఖు 7వ నెల, అంటే జూలై 12వ తారీఖున మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 12వ తారీఖు ఒకసారి రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత అప్ టు 16వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మొదటి ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ షెడ్యూల్ అండి. అంటే మనకి 1 నెల 3 రోజులు టైం ఉంది. ఇంకా ఈ 1 నెల 3 రోజుల టైంని మీరు అనేక రకాలుగా సద్వినియోగం చేసుకోవచ్చు. జేఈ మెయిన్స్ రాసేటువంటి అభ్యర్థులు వదిలిపెట్టేస్తే రిమైనింగ్ వాళ్ళు ఎడ్యు9 వారు పైథాన్ ట్రైనింగ్ అనేది మనకి సమ్మర్లో నేర్పించడం జరుగుతుంది. మా దగ్గర ఎవరైతే కెరియర్ కౌన్సిలింగ్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా కాంప్లిమెంటరీగా మేము పైథాన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ కెరియర్ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, మీకు ఆప్షన్స్ పెట్టిస్తాము, అదేవిధంగా పైథాన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. కాబట్టి సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా 1 నెల రోజులు సిటీ ఎక్స్పోజర్ కూడా మీకు దొరుకుతుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ఆప్షన్స్ పెట్టుకునేదానికైనా కావచ్చు, మీకు ఏదైనా మేనేజ్మెంట్ సీట్స్ కావాల్సిన వారు కూడా మా దగ్గర కానీ వచ్చి ఒక 10,000 కానీ పే చేసుకున్నట్లయితే మీకు అన్ని రకాలైనటువంటి కెరియర్ గైడెన్స్తో పాటు మీకు ఒక సాఫ్ట్వేర్ కోర్సును కూడా ఉచితంగా నేర్పించడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించినటువంటి తదుపరి వీడియో మనం నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు కానీ చూస్తున్నట్లయితే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలతో కూడుకున్నటువంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఈరోజు తాజా ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.